అమ్మా, రేపు మా లెక్కల టీచర్ 10వ ఎక్కం వరకు అప్పచెప్పమన్నారు. అలాగా చిన్న, ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా. స్నాక్స్ తిని పాలు తాగి చదవడం మొదలు పెడుతూ గాని. నా బుజ్జి బంగారం, త్వరగా వెళ్ళు నాన్న. శ్రద్ధగా చదివితే అవే వచ్చేస్తాయిగా, సరేనా? సరే అమ్మా, త్వరగా వచ్చేస్తాను. సంతోష్ ప్రతి చిన్న విషయానికి కంగారు పడతాడు. నిద్రలోనూ పదే పదే గుర్తు చేసుకుని ఉలిక్కు పడతాడు. వచ్చేసావా నాన్న? రా. బాగా చదివినా టీచర్ అడిగినప్పుడు చెప్పలేకపోతున్నానమ్మా. అస్సలు గుర్తు రావడం లేదు. భయమేస్తుందమ్మా. భయం తగ్గించుకో చిన్న. భయపడితే వచ్చినవి కూడా మర్చిపోతావు. సంతోష్ అన్నీ కాసేపు శ్రద్ధగా చదివి అమ్మా, అన్నీ చదివేశాను. ఇప్పుడు నన్ను అడుగు. అన్నీ కరెక్ట్గా చెప్తున్నానో లేదో చూడమ్మా. సరే, కంగారు లేకుండా నా దగ్గర కూర్చుని అన్ని ఎక్కాలు వరుసగా చెప్పు. ముందుగా 2వ ఎక్కం మొదలుపెట్టు. 1 2 2, 2 రెళ్ళు 4, 3 రెళ్ళు 6, 4 రెళ్ళు 8, 5 రెళ్ళు 10, 6 రెళ్ళు 6 రెళ్ళు. అమ్మా, మర్చిపోయాను. సంతోష్ ఒకసారి మధ్యలో తడబడ్డాడు. అంతే, భయంతో తర్వాత చెప్పాల్సినవి కూడా సరిగా చెప్పలేకపోయాడు. నాన్న, నీకు అన్నీ వచ్చాయి కానీ తప్పు చెప్తున్నానేమో అనే కంగారు నీలో ఎక్కువైంది. దాంతో తడబడుతున్నావు. ఆ కంగారు తగ్గించుకుంటే చాలమ్మా. అమ్మా, నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు భయంగా ఉందమ్మా. ఈ పరీక్షల దగ్గరకు వచ్చేసాయి. నేను పరీక్షలు బాగా రాయలేనేమో అమ్మా. ఇలారా, నా పక్కకు రా నాన్న. దేనికి భయపడకూడదు. భయం, ఒత్తిడి తగ్గాలంటే ఉదయం లేవగానే ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయాలి. దానితో ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. అవునమ్మా, మా స్కూల్లో మాస్టర్ కూడా యోగా చేయమని చెప్పారమ్మా. అయితే రేపటి నుంచి యోగా చేయడం మొదలు పెడతావా మరి? సరేనమ్మా. సంతోష్ అలా ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానం చేయడం ప్రారంభించాడు. మెల్లగా తన ఒత్తిడిని తగ్గించుకోసాగాడు. అంతేకాకుండా తన స్నేహితులకు కూడా యోగా చేయమని చెప్పాడు.